అందరికీ నమస్కారం అండి. మాది యానం, అగ్నికల్ క్షత్రియుని. ఈ వీడియో చేయడానికి గల కారణం, మాకు 70 నుంచి 80% వరకు కూడా బంధువులు ఆంధ్రలో ఉంటారు. మన ఈ మధ్యన స్టేజ్ మీద ముమ్మడివరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారు రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే కులం జాతి అని చెప్పేసి, నా కులం నా జాతి అని చెప్పేసి ఈయన వ్యాఖ్యలు చేస్తున్నారు. సతీష్ గారు, మీరేమీ మన కులాన్ని రిజిస్ట్రేషన్ ఏం చేయించుకోలేదు కదా. మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటానంటే చెప్పండి. మీరు చెప్పినట్టే అంటాం, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇప్పుడు నా జాతి నా కులం అని చెప్పేసి ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నా మనుషులు నా ఇంట్లో మనుషులు అని చెప్పేసి మీరు ఏదో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అవతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏంటంటే మీరైనా మీరు మన చెప్పిన మాటల్లో మీ గురువు ఉన్నారు కదా యానంలో, 10 సంవత్సరాలు మా మీద ఎక్కి తొక్కారనమాట. కులం అని చెప్పేసి ఓట్లు వేయించుకొని మాకు చేసింది ఏమీ లేదు. ఓట్లు వేయించుకొని అతను మేడలో మిద్దులు కట్టుకొని అతను ఎదగడం తప్ప మత్స్యకారులకు ఉద్ధరించింది లేదు, మత్స్యకారులను పైకి లెగదీసింది లేదు. అలాగే మీ మాటలు కూడా ఆయన మాటలాగా కనిపిస్తున్నాయి అనమాట. ఏదో కులం కోసం నేను ఏదో చేస్తాను, ఏదో ఉద్ధరించేసానని చెప్పేసి రకరకాల మాటలు అవతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనమాట. మీరు రెచ్చగొట్టి మీరు బాగానే ఎదుగుతారు. మత్స్యకారులు మిగతా కులాల దగ్గర చులకన అయిపోతారనమాట. ఒరే వీళ్ళ నాయకుడు ఉన్నాడని చెప్పేసి వీళ్ళు ధైర్యంగా కాలరారేసి తిరుగుతున్నారు అని చెప్పేసి మమ్మల్ని రకరకాలుగా ద్వేషంతో చూస్తూ ఉంటారన్నమాట. మీరైనా మీ గురువైనా చేసే పనులు ఏంటంటే మీరు రెచ్చగొట్టి మీరు ఓట్లు వేయించుకుని మీరు మేడలు మిద్దులు పట్టుకుని అంతకంతకి స్థాయి ఎదుగుతూ ఉంటారనమాట. మమ్మల్ని తొక్కి మా మీద నుంచి ఎక్కుతూ ఉంటారనమాట. మీరు ఏమన్నా గొప్పగా నేను చేశానని చెప్పేసి మీరు ఏమైనా చెప్పాలంటే ఒక ఎంఎస్ఎన్ నాయకర్ గారి లాగా సొంత స్థలాల్లో ఒక స్కూల్ కోసమో లేకపోతే హాస్పిటల్ కోసమో ఏమైనా ఇచ్చి అప్పుడు చెప్పండి, నేను గొప్పగా నా కులం కోసం నేను వచ్చేసానని చెప్పేసి ఏదో మీ పెట్టుల్లో సొమ్ము ఇచ్చినట్టు ఏదో మత్స్యకారులకు ఓయం చేసి డబ్బులు తీసుకొచ్చాను, నేను ఉన్నాను కాబట్టి 3 ట్రిప్లు వచ్చాయని చెప్పేసి అంటారు. మీరు నిజంగా మత్స్యకారులని పై స్థాయికి తీసుకెళ్లాలంటే మీరు చిల్లర డబ్బులు ఇవ్వండి, వీళ్ళకి ఇచ్చేస్తాను, జాతగా చక్కబెడేస్తాను, వీళ్ళు ఇంకా నోరు ఎత్తకండి అని చెప్పేసి అని అనరు. మత్స్యకారులు నిజంగా పై స్థాయికి తీసుకెళ్లాలంటే ముందు భవిష్యత్తుకి ఆలోచించాలి. వీళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇవ్వండి. వీళ్ళు ఇంకా జీవితాంతకాలం ఆ సముద్రంలోకి ఏటకెళ్ళి ప్రాణాలు గుప్పిడిలో పెట్టుకుని బతుకుతున్నారు. వీళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇస్తే కనీసం ఇంట్లో ఒకరైనా సరే ఉద్యోగం చేసుకుంటారు. లేదంటే వీళ్ళకి వైద్యానికో విద్యకో తోడ్పడండి తరతరాలుగానే అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారు. మీరు ఆ రీతిలో ఆలోచించరు. ఎందుకంటే మత్స్యకారులు అందరూ డెవలప్ అయిపోతే మీకు ఓట్లేసి కూడా ఎవడ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మత్స్యకారులను తొక్కి మీరు ఎదుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి శాసిస్తూ ఉంటారు, మీరైనా మీ గురువైనా. ఇది ఖచ్చితంగా 200% అనమాట. మీరేమన్నా మత్స్యకారులకి 40 సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళకి ఏమైనా 2 లక్షలు తీసుకొచ్చి మీ కుటుంబాన్ని ఆదుకున్నానని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా మీరు మత్స్యకారులని? మరి ఇంకేం ఉద్ధరించినట్టు మీరు? ఏమైనా సొంత స్థలాల్లో ఒక 10 ఎకరాలు విద్యకో వైద్యానికో దేనికో దానికి 10 ఎకరాలు మీరు రాసిచ్చేయండి. నేను నా కులాన్ని నా జాతిని నేను చాలా ఉద్ధరించానని చెప్పి చెప్పుకోండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అలా అంతేగాని మీరు దయచేసి కులం అని చెప్పేసి అవతల బుచ్చిబాబు గారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి. బుచ్చిబాబు గారికి డైహార్ట్ ఫ్యాన్స్ మాకులాంటి మత్స్యకారులందరూ కూడా చాలామంది వేలల్లో ఉన్నారు. ఎందుకంటే మాకులాంటి వాళ్ళందరూ కూడా కులానికి వాల్యూ ఇవ్వము, ఓన్లీ వ్యక్తిగతంగా చూస్తామన్నమాట. ఈ వ్యక్తి మంచి వ్యక్తా ఏంటి, కల్మషం లేని వ్యక్తి అని చెప్పేసి చూసి మేము చేస్తూ ఉంటాం. అంతేగాని మీకు ఇలా కులం అని చెప్పేసి రెచ్చగొడితే మీకు కూడా వచ్చేసి సంకలు బాధేసుకుని అటు అయిపోతే ఈ రోజున మత్స్యకారులు చాలామంది వరకు కూడా మారారు. కులం అని కాదు, మంచి ఏది అని చెప్పేసి ఉద్దేశించి చేయడం జరుగుతుంది. మీరు మొన్న ఎందుకు బైరాపాలెం క్యాన్వాసింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాణం ఇచ్చే మనుషులు మత్స్యకారులు 70% ఉన్నారు. అలాగని చెప్పేసి మీరు కులం అని చెప్పేసి మీకు కూడా వచ్చేట్లేదు కదా. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఉన్నారు ఫ్యాన్స్, అలాగా టీడీపీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మత్స్యకారులు. అలాగని చెప్పేసి స్వర్గీయ రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు మత్స్యకారులు. అలాగా ఎవరో ఒకరిని ఏదో వ్యక్తిని ఏదో పార్టీని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు ప్రతి కులంలో కూడా. అలాగని చెప్పేసి నా కులమంతా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, నా కులమంతా నా మనుషుల్ని మీరు ఎవరో కొనలేరు అని చెప్పేసానంటే మీరు కొంటలేదా? ప్రతి ఒక్కరూ కొనే ప్రయత్నం చేస్తారు. అది నా కులమా నీ కులమా ఏ కులమా కాదు, అందరూ ఈ కులాన్ని రెచ్చగొట్టి లేకపోతే డబ్బులు పంచో రాజకీయం అనేది చేస్తారు. మీరు మరీ దారుణం అనమాట. కులాన్ని రెచ్చగొట్టి ఎవరన్నానే
మన వాళ్ళందరూ మనకు చెయ్యండిరా బాబు అని చెప్పేసి వేడుకుంటారు. మీరేంటంటే మీరు మీ గురువు ఏంటంటే, ఒరే మన కులంలో అవతలవాడు ఎవడైనా చేసాడంటే ఆడు తోలు తీసేద్దాం, ఆడికి చెప్దాం సంగతి మనం గెలిచిన తర్వాత అని చెప్పేసి ఇలాగా మీరు భయపెట్టి బెదిరించి భయపెట్టి ఇలా కులాలను రెచ్చగొట్టి ఇలాంటి రాజకీయం అయితే చేయకండి దయచేసి. మీ మీద ఉన్న కొంచెం ఇంప్రెషన్ కూడా పోయింది మనోడితోటి. ఈ మాటలతోటి మొత్తం సీన్ క్లియర్ అయిపోయింది అనమాట. మీరు గెలరు, ఖచ్చితంగా బుచ్చిబాబు గారు గెలుస్తారని చెప్పేసి క్లియర్ షాట్గా తెలిసిపోయింది అందరికీ కూడా. ఎందుకంటే మీకు లోపల ఉద్రేకం వచ్చేస్తుంది మీ గురువులాగా, నేను ఓడిపోతాను అని చెప్పేసి కులాలను రెచ్చగొట్టే లాస్ట్ ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇలాంటి దయచేసి ప్రయత్నాలు అయితే మానుకోండి మీరు. సతీష్ గారు, ఇలాంటి కులాలను రెచ్చగొట్టి మమ్మల్ని కించపరచొద్దు. మేము కులానికి కాదు, ఓన్లీ కేవలం వ్యక్తిపరంగా చూస్తాం. అది బుచ్చిబాబు గారా, అది పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే యానంలో గొల్లపల్లి అశోక్ గారా అనేది మేము వ్యక్తిపరంగా చూస్తాం, కులపరంగా చూడం. ఏదో మీరు కులాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఎక్కేసి తొక్కేసి టైప్లో మీరు ప్రయత్నాలు చేయకండి. ఇలాంటి రాజకీయం ఇక మీద చెల్లదు, చాలా రోజుల నుంచి చెల్లట్లేదు. ఎందుకంటే అందరూ కూడా సెల్ వచ్చిన తర్వాత, మొబైల్ అనేది వచ్చిన తర్వాత అందరూ అప్డేట్ అవుతున్నారు. ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని చెప్పేసి అందరూ గుర్తించగలుగుతున్నారు. దయచేసి పొన్నాడ సతీష్ గారు, కులం ఏమీ మీ సొంతం కాదు, మీ సొత్తు కాదు, మీ హక్కు కాదు. దయచేసి మీరు ఇలా కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం మరోసారి చేయొద్దని చెప్పేసి ఖచ్చితంగా ఖండిస్తున్నాను. దయచేసి అందరూ కూడా మత్స్యకారులు అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇలాంటి నాయకులు ఉంటే మనం ఎప్పుడు కూడా ఇలాగా అనగ తొక్కబడుతూనే ఉంటాం. దయచేసి అందరూ కూడా ఒక కులాన్ని కాకుండా ఒక వ్యక్తిపరంగా ఆలోచించి, ఎవరైతే మంచి వ్యక్తి, ఎవరైతే మనల్ని బెదిరించట్లేదు, మనల్ని భయపెట్టట్లేదు అన్న వ్యక్తికి మాత్రమే మనం చెయ్యాలి. ఎందుకంటే భయపెట్టేవాడు మన కులపోడైనా వేరే కులపోడైనా ఒకడే, ఎవడైనా సరే ఆలోచించి మీరు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకుంటారని. ఎందుకంటే మనం ఒక మత్స్యకారుల్లో పుట్టాం, మనం ఒక స్నేహం చేయడానికి కులం ఎంచుకోం. ఎవరైనా మంచి ప్రపంచంలో బంధాలన్నిటికంటే స్నేహబంధం విలువైంది. అలాంటి స్నేహం ఎంచుకునేటప్పుడు ఒక కులాన్ని కాకుండా మన రకరకాల కులాల వారు మనకి స్నేహంగా ఉంటారు. అంతెందుకు టీనేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రేమించే వ్యక్తిని కూడా కులం అనేది పక్కకు పెట్టేసి మన మనసుకు నచ్చిన వ్యక్తిని మనం ఎంచుకుంటాం. అలాంటిది ఒక నాయకుడు అనే విషయం వచ్చేసరికి ఎందుకు కులం మనకి అసలు కులం అనే ప్రశ్నే ఉండకూడదు. మనకు వ్యక్తిపరంగా ఈ వ్యక్తి మనకు మంచోడా చెడ్డోడా అని చెప్పేసి ఆలోచించాలి తప్ప ఈ మన కులం మన మీద ఎక్కేస్తాడో మనల్ని ఏదో ఉద్ధరించేస్తాడని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించకూడదని చెప్పేసి మత్స్యకారులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను దయచేసి ఆలోచించి మనకు మంచి ఏది చెడు ఏదని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి ఆలోచించి వేస్తారని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. దయచేసి నా విలువైన మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఏదన్నా తప్పు మాట్లాడుంటే మీరు నాకు తెలియపరచండి. దయచేసి అందరూ గుర్తించండి. ఉంటాను మరి.